ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఓకే షూర్. ఉడికించిన పాలకూర, ఉడికించిన ఆలు, తురుపుకున్న పన్నీర్, వేయించిన శనగపిండి, బఠానీ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, నెయ్యి, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా, జీడిపప్పులు. ఓకే, సో అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ మనం ఇది ఉడికించిన పాలకూర ఉంది కదండి, ఇది బఠానీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, గ్రైండ్ చేసి గ్రైండ్. ఫస్ట్ మనం జార్లో ఉడికించిన పాలకూర వేసుకోవాలి. ఓకే, దీంట్లో అన్ని హెల్తీ రెసిపీస్ చేస్తాం. అవునండి. బఠానీ, ఉడికించిన బఠానీ వేసుకోవాలి. ఇందులో అల్లం, ఈ వెల్లుల్లి, అలాగే ఈ పచ్చిమిర్చి. చూద్దామండి. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి, మీ ఓన్ రెసిపీనా, ఎక్కడైనా నేర్చుకున్నారా? ఓన్ రెసిపీనేనండి. ఓన్ రెసిపీ. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా మనవాడు, వాడి కోసం అని చెప్పి కొంచెం హెల్దీగా ఉండాలనేసి మనవాడి కోసం. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఆలు ఉంది కదా, ఆలు స్మాష్ చేసుకోవాలి. ఈ బౌల్లో మనం స్మాష్ చేసుకుందాము. చిన్న బేబీ ఉంది కాబట్టి ఇంకా మంచిగా మంచి హెల్తీ రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నారు అన్నమాట. అవునండి. సో వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతే మీరు ఇంట్లో బేబీని చూసుకోవడానికి బిజీగా ఉంటారు. ఇప్పుడు బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు, ప్లే స్కూల్కి వెళ్తున్నాడు. సో అందరూ బిజీ అన్నమాట. అందరూ బిజీ. ఇలా మనం స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ బఠానీ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు ఇట్లా ఆకుకూర తినరు కదండి, అందుకని ఇలా చేసేసి పెడితే వాళ్ళకి తెలియకుండా తినేస్తారనమాట. సో బాబు పేరేంటండి? చిన్న బాబు పేరా విధాత్రామ్. విధాత్ర. మీనింగ్ ఏంటో? శివుడు, దేవుడి పేరు శివుడు. ఓకే. దీంట్లో మనం ఇది వేయించిన శనగపిండి, తురిమిన పన్నీర్. ఓకే. సో మంచిగా ఈవినింగ్ టైం స్నాక్స్ బాగుంటుంది కదా. కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా. తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు చాట్ మసాలా. అంతలోకి మనం స్టవ్ ఆన్ చేసుకుందాము, వేడవుతుంటుంది. ఓకేనా? ఇదంతా మనం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వారు ఏసీపీ అండి, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. ఓకే, ఇంత లేట్ గా చెప్తారేంటి మరి? సో ఇంట్లో ఫుల్ స్ట్రిక్ట్ ఉంటారన్నమాట అయితే. అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఇలా మొత్తం కలిసిపోవాలండి పూర్తిగా. సో మొత్తం అంతా కలిపేసుకుంటాం. మొత్తం కలిసిపోయిందండి. ఓకే. దీన్ని మనం షేప్ చేసుకోవడం. ఫస్ట్ అంతలోగా మనం నెయ్యి వేసుకోవాలి, అంటే మొత్తం డీప్ ఫ్రై చేసుకోవద్దు అనమాట. ఓకే. సో లైట్ గా షాలో ఫ్రై. ఆల్రెడీ అన్ని బాయిల్డ్ ఉన్నాయి కదా, ఈజీగానే. సో అంత డీప్ ఫ్రై అవసరం లేదు. అండ్ పిల్లలకి కూడా డీప్ ఫ్రై మంచిది కాదు కాబట్టి. సో మీ బుడ్డోడు ఎవరికి భయపడతాడు ఎక్కువ? అసలు ఎవరికి భయపడ్డాడు? ఎవరికి భయపడదు. వాడికి మేము ఇంట్లో భయపడ్డాం. నేను ఇంట్లో మేమే భయపడ్డాడు, అసలు భయపడ్డాడు.
వాడి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అన్నీ తింటాడు, మ్మ్. కాకపోతే ఎక్కువ ఐస్ క్రీమ్స్ అంటుంటాడు ఈ మధ్యన. ఇంకా స్వీట్స్, చాక్లెట్స్. ఐస్ క్రీమ్స్ అంటే ఇంట్లో చేస్తుంది, మా పాప చేసి పెడుతుంది, తింటాడు. సో అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో. చాలా బీభత్సం. పిల్లలంటేనే అల్లరి ఉండాలి కదా. భయపడ్డా మరి తాతయ్య గారికి కూడా? భయపడతాడు, ACP గారికి? ఏసీపీ గారే భయపడతాడు. ఓ. వాడు వచ్చాడండి అంటాడు, ఇంకా వచ్చిందంటే. సో మీరు ఇంట్లో ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, వెజ్ ఆర్ నాన్ వెజ్? మేము నాన్ వెజ్ కానీ కాకపోతే ఇష్టం మటుకు వెజ్ ఇష్టం. వెజ్ ఇష్టం. ఓకే. స్వీట్స్ ఎక్కువ తింటాను. స్వీట్స్, టిఫిన్స్, స్నాక్స్. సో అవన్నీ ఈజీగా అయిపోయే రెసిపీ. కలర్ బాగా అనిపిస్తుంది కదా, కదా గ్రీన్ గా. అవును. మొత్తం పాలక్ బఠానీ అంతా గ్రీన్ కదా. ఇది చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని మళ్ళీ వెనక వైపుకి తిప్పాలన్నమాట. ఓకే. మనకి ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలి అంటే గిల్టీ ఫ్రీగా, హ్యాపీగా, మొత్తం టేస్టీతో పాటు హెల్దీగా ఉంది కదా. బఠానీ ప్లస్ పాలక్. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇది Yes. ఈజీగా, నో ప్రాబ్లం. అయిపోయిందంటారా? అయిపోయిందండి, చక్కగా ఫ్రై అయ్యారు రెండు వైపులా. మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకే. మమతా, నేను చేసిన పాలక్ బఠానీ కబాబ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. పాలక్ బఠానీ కబాబ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పాలక్ బఠానీ కబాబ్ కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన పాలకూర, ఉడకబెట్టిన పచ్చి బఠానీ, ఉడకబెట్టిన బంగాళదుంప, పన్నీర్ తురుము, ఉప్పు, కారం, వేయించిన శనగపిండి, గరం మసాలా, నెయ్యి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చాట్ మసాలా. పాలక్ బఠానీ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో పాలకూర, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టించి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప స్మాష్ చేసి అందులో మిక్సీ పట్టించిన పాలకూర మిశ్రమాన్ని వేసి దానితో పాటు వేయించిన శనగపిండి, పన్నీర్ తురుము, కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న రౌండ్ షేప్స్ చేసి మధ్యలో జీడిపప్పు పెట్టి పాన్ మీద నెయ్యిలో రెండు వైపులా షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలక్ బఠానీ కబాబ్ రెడీ.